హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రెయిన్బోస్ రేవతీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనము చాలా సింపుల్గా, టేస్టీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే రెసిపీని మీకు చూపిస్తానండి. చేపల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అందుకోసం బాగా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక బౌల్లో తీసి రెడీ చేసుకోండి. అందులో 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు పొడి, 2 స్పూన్ల మిరప్పొడిని యాడ్ చేసుకోవాలి. పసుపు పొడి ఒక్కరో దండిగానే వేసుకుంటే నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో మనం గరం మసాలా పొడి కొట్టి పెట్టుకొని ఉంటాం కదా, ఆ గరం మసాలా పొడిని, ఒకవేళ అది లేకపోతే బయట అమ్ముతుంటారు కదా ఆచి చికెన్ మసాలా పొడి ప్యాకెట్, అదైనా సరే అందులో యాడ్ చేసేసుకోండి. తర్వాత అరదెబ్బ నిమ్మకాయని పిండుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని అది మొత్తం బాగా కలిసేటట్టు, ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా పట్టేటట్టు సాల్టు, మిరప్పొడి, పసుపు పొడి అన్నీ చేప ముక్కలకి బాగా పట్టేటట్టు అంతా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. బాగా మ్యారిటైజ్ అయిపోయాయండి చేప ముక్కలన్నీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద సైజ్ బాండెల్ ఒకటి పెట్టుకోండి. అందులో ఆయిల్ మరింత పోసుకోవాలి. చేప ముక్కలు వేగడానికి సరిపడా ఆయిల్ని అందులో యాడ్ చేసుకోండి. ఆయిల్ వేగనించాక ఒక 4 రెబ్బలు కరివేపాకు అందులో వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవడం వల్ల చేప ముక్కలు బాండలకి అతుక్కుపోకుండా మనం తిప్పించుకునేప్పుడు ఈజీగా తిప్పించుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఒక్కొక్క చేప ముక్కని అందులో బాండల్లో ఆయిల్లో యాడ్ చేసుకోండి. కొంచెం గ్యాప్ ఇచ్చి యాడ్ చేసుకోవాలంటే తిప్పించుకున్నప్పుడు బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా వేగనించిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి తిప్పించుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఒక్కొక్కటి కదుపుకుంటూ తిప్పించుకున్నారంటే ఈజీగా తిరిగిపోతాయి. చేప ముక్క విరిగిపోకుండా. చూసారు కదా, ఫస్ట్ కదుపుకోండి, మళ్ళీ తర్వాత తిప్పించుకున్నారంటే తిరిగిపోతాయి, విరగవు, బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఆ వైపు కూడా బాగా వేగనించిన తర్వాత ఆ వైపు నుంచి మళ్ళీ ఇంకొక వైపుకు తిప్పించుకోండి. చూస్తున్నారు కదా, విరగకుండా అలా తిప్పించుకుంటూ ఒక 2-3 టైమ్స్ మనకి ఎంతవరకు వేగాలో తెలుస్తుంది కదా, అక్కడి వరకు వేగించుకున్నారంటే చూసారు కదా, ఇలాగా బ్రౌనిష్ రెడ్డిష్ కలర్లోకి వచ్చే వరకు వేగనించేసారంటే సరిపోతుంది. చేప కూడా చాలా క్రిస్పీగా, టేస్టీగా, యమ్మీగా బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చూసారు కదా, ఇలా వచ్చే వరకు వేగించుకున్నారంటే కూడా సరిపోతుంది. తర్వాత దాన్ని ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని అందులో వేసుకోండి. ఆయిల్ అంతా బాగా లాగేసుకుంటుంది. ఆయిలీగా లేకుండా బాగా నీట్గా ఉంటుంది. తర్వాత మిగిలిన చేప ముక్కల్ని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకున్నారంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ వేగనించారంటే తర్వాత ఆ వైపుకి ఈ వైపుకి తిప్పించుకుంటే సరిపోతుంది. మీరు ఎలా చేస్తారో చెప్పండి, మీ కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లోరు అన్నీ వేసి కూడా చేసుకోవచ్చు. ఎక్కువ స్పైసెస్ వేసి చేసుకోకుండా ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా చాలా బాగొస్తుంది. మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. మీరు చెప్పే ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేస్తాను, వీడియో కూడా తీస్తాను. ఓకే అండి, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే అండి, చూసారు కదా, పప్పుచారులోకి కానీ లేదా చేపల పులుసు చేసుకున్నప్పుడు కానీ చేసుకుని తింటే అద్దరిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్.